God is never too late or He is never too early. Dear brothers and sisters, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. As we are celebrating our 2-year anniversary, we would like to share our journey together, how God has brought us together, how we were preparing for our marriage and how we got together, how we met each other. సో ఇప్పుడు చాలామంది యవనస్తులకున్న ఒక చిన్న డౌట్ ఏంటి, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎలాంటి లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి, ఎలా వెయిట్ చేయాలి, లేదంటే భయం ఉంటుంది, ఏమవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇలాంటి భయం ఉండొచ్చు. కొంతమంది మేబీ ఒక రాంగ్ రిలేషన్షిప్లో ఉండవచ్చు, కొంతమంది రిలేషన్షిప్లో బ్రేక్ అయి ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ యూ మైట్ బీ ఫేసింగ్, కానీ వీ వాంటెడ్ టు షేర్ our experience. This might help few of you and this might be an answer for few of your questions. So we would like to share our journey together. Let us go with it. So firstly, a very happy anniversary for both of us, and I'm very happy and I'm really thankful to God for that. What He has done, this is really the work of God. See, whenever people look at us, people are surprised and people just say like, is it a love marriage? How is it even possible? Have you got together? People are surprised. So I'm very happy for that, and every morning I thank God that the way He brought us together, two strangers all together, and how He has brought us together, and I'm very thankful for that. So firstly, I would like to ask you, what is God's ultimate purpose for marriage? What is God's ultimate purpose for marriage? Just give us your views on that. All right, to understand the God's ultimate purpose for the marriage, మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం మొదట గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే, దేవుడు ఆదాంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో ఇలా ఉంటుంది, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ భూమిని నింపుడి అని ఉంటుంది. అయితే ఈ విషయాన్ని నిలబెట్టడం కోసం, లేదా ఈ విషయాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం దేవుడు మ్యారేజ్ అనే వ్యవస్థని ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే మ్యారేజ్ యొక్క అల్టిమేట్ పర్పస్ ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి అంటే, మొదట 3 విషయాలను అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే, కంపానియన్షిప్, సాంగత్యము, ప్రొక్రియేషన్, సంతాన ఉత్పత్తి లేదా రిడెంప్షన్. రిడెంప్షన్ అంటే పాపంలో పడిపోయిన మనిషిని విముక్తి చేయడం. ఈ 3 విషయాల్ని మనం ఎప్పుడైతే డీప్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతామో, ఈ 3 విషయాలను ఎప్పుడైతే మనము అంతరంగంలో అర్థం చేసుకోగలమో, అప్పుడు మనకి మ్యారేజ్ అనే విషయం పూర్తిగా బోధపడుతుంది, లేదా మన మ్యారేజ్ విషయంలో గాడ్ యొక్క అల్టిమేట్ పర్పస్ని అర్థం చేసుకోగలుగుతాం. మన జీవితాల్లో చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ పెళ్లి విషయం వచ్చేసరికి చాలా విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అలాగే మనల్ని మన ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, లేదా రిలేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ మ్యారేజ్ విషయంలో. సో అలాంటప్పుడు మనకి బాగా స్ట్రెస్ ఉంటుంది. అలాంటి స్ట్రెస్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు? ఎస్, సో దిస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఫ్రమ్ పీపుల్ అండ్ స్ట్రెస్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్, ఇది everyone, I think almost most of us will face. It's a phase that we will go through in our life. So I got married at the age of 30, so you can imagine 30 years is a very long time. So I have been waiting, it's a long period of waiting for almost like I can say 10 years. From my 20 years I started praying for my marriage and it's still 30 years. So the pressure is very high externally. సో కొన్ని సందర్భాలలో మనకి లోపల సందేహం ఉంటుంది, ఏమవుతుందో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని. వీ విల్ హ్యావ్ దట్ ఇంటర్నల్ ప్రెషర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, దానికి తోడు కొన్ని బంధువుల నుంచి, చుట్టూ ఉన్న వారి నుంచి మనకు ఒక ప్రెషర్ క్రియేట్ అవుతుంది. చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఏమైంది, ఇంకా వివాహం చేసుకోవట్లేదేంటి, ఏమైంది, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇలాంటి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అక్కడ మనకి చాలా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అలాంటి సమయంలో ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ టు అస్. కానీ ఆ సందర్భంలో మనం ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ టైమ్. ఎందుకంటే గాడ్ ఈజ్ నెవర్ టూ లేట్ ఆర్ హీ ఈజ్ నెవర్ టూ ఎర్లీ, హీ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్. హీ నోస్. సో ద వర్డ్ సేస్ like this, at the right time, at the right season, the God will make this happen. So nenu jarigistanu, that is what God says that. And so it is that we have to pray and hold on to the promises that God has given. Naku personal ga na experience chusna gani, for waiting for that long, or it's not about waiting, it's about the external pressure that we experience. Even konni sarlu family lo parents ki kuda they'll have that pressure, ammo vayas ayipotundi, ammo em avutadi, manchi sambandham ostunda leda, em avuthundi, na కూతురు భవిష్యత్తు ఏమవుంది. సో దే విల్ హ్యావ్ దట్ ఫియర్. ఆ ఫియర్, ఆ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దేర్ ఇస్ అ టైమ్
time that I was asking God, what's happening with me, what's going on with my life. So I was asking so many questions. I was writing to God, just please work on this. So it is not that I am moving God with my prayer, it is that I am just hopeless in that situation, but at the right time God has made it possible. And ఇప్పుడు చూస్తున్న మీకు కూడా it is a hope, there is always a hope. God is always on the time. So wait for that time and మీరు ప్రేయర్ చేయండి, expect the person, expect the God to do his work because he is faithful. Thank you. Okay, so as we continue with our discussion, so don't lose hope until God sends the right person into your life. సో చాలా సందర్భాల్లో మనం ఏంటంటే we will lose hope. ఇంక ఇది జరగదు, ఇంకా నాకు అవ్వదు, ఇంకా నాకు మంచి మ్యాచ్ రాదు, కొంచెం కలర్ లేదు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కట్నం ఇవ్వలేరు, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల పీపుల్ లూజ్ హోప్. అలాంటి వాళ్ళకు డోంట్ లూజ్ హోప్ అంటిల్ గాడ్ సెండ్స్ ద రైట్ పర్సన్. సో హౌ డు యూ ఎంకరేజ్ దెమ్? మనం పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి మనం రకరకాల విషయాల్ని చూస్తూ ఉంటాము. ఈ రకరకాల విషయాల్లో కొన్నిటిని మనం ఇప్పుడు చెప్పుకోవాలి అంటే కనుక మనము ABCDEF అంటాం. ఏ అంటే అపియరెన్స్, అంటే బయట బాహ్యమైన విషయాలను చూస్తూ ఉంటాం, ఎలా ఉన్నాడు, అందంగా ఉన్నాడా లేదా, అమ్మాయి అందంగా ఉందా లేదా, ఇలాంటి విషయాలు చూస్తాం. B అంటే బ్యాంక్ బ్యాలెన్స్, నేను చేసుకోబోయే వాళ్ళకి డబ్బు ఉందా లేదా అనేది చూస్తాం. C అంటే క్యాస్ట్. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో ఈ కులం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అయిపోయింది, అయితే దేవుడు దీన్ని నిషేధిస్తూ ఉన్నాడు, అది మనం గమనించుకోవాలి. D అనేది డౌరీ. డౌరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు ఇప్పటి సమాజంలోని యవనస్తులు. అలాగే E అనేది ఎకానమీ, అవతల వాళ్ళ ఎకానమీ మనకి సెట్ అవుతుందా లేదా అని చూసుకుంటూ ఉంటాము. F అనేది ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి మ్యాచ్ అవుతుందా అన్న విషయం చూస్తాం, కానీ అబ్బాయికి అమ్మాయికి మధ్య మ్యాచ్ అవుతుందా లేదా వాళ్ళిద్దరు మనసులు కలుస్తాయి అనే విషయాన్ని చూడము. అయితే వెయిటింగ్ ఫర్ రైట్ పర్సన్ ఇన్ ద మ్యారేజ్ అంటే మనము ఈ ABCDEF అనే విషయాలు చూడకుండా G అనే విషయాన్ని చూడాలి. G అంటే గాడ్, అంటే గాడ్ యొక్క అల్టిమేట్ ప్లాన్ మన లైఫ్లో జరుగుతుందా లేదా అనేది మనం గమనించుకోవాలి. మనం చూస్తాము యాకోబు విషయంలో జరుగుతుంది. లాబాను దగ్గర పనిచేస్తాడు, 7 సంవత్సరాలు లాబాను దగ్గర పనిచేసిన తర్వాత చూస్తే లేయా ఉంటుంది, అతను ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయి ఉండదు. అయితే ఆయన విసిగిపోకుండా, దేవుణ్ణి తిట్టకుండా, లాభాన్ని తిట్టకుండా ఏం చేస్తాడంటే మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి తన ప్రేమను పొందుకుంటాడు. అలాంటి ఓపిక క్రైస్తవులుగా మనం కలిగి ఉండాలి. ముఖ్యంగా క్రైస్తవులు అలాంటి ఓపిక చాలా అవసరం. నీ పెళ్ళి అనే విషయం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నీ లైఫ్లోకి ఎలాంటి పర్సన్ వస్తే బాగుంటుంది అని నువ్వు కోరుకున్నావు? ఎస్, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ క్లియర్ విజన్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. నేను ఎలాంటి వ్యక్తిని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని నాకు ఎప్పుడు కూడా ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ క్లియర్ విజన్. చాలామందికి రోజుల్లో ఏంటంటే పర్వాలేదులే, టైం వచ్చినప్పుడు అదే జరిగిపోతుందిలే, ఏదైనా పర్వాలేదులే, ఎవరో ఒకరు వస్తారులే, ఏదో ఒకటి జరుగుతుందిలే, దేవుడే చూసుకుంటాడులే అనుకుంటారు. బట్ గాడ్ సేస్ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. సో మనం ఏమి ఆశిస్తున్నామో దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్. యాజ్ యూ సెడ్ ABCDEFG, అది నేను these are the points that I had, that person should not expect money or economy or skin tone, external factors చూడకూడదు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చూసి కన్విన్స్ అయిపోయి మ్యారేజ్కి రాకూడదు. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ 1 day థింగ్ ఆర్ 1 year థింగ్, ఇట్స్ అ లైఫ్ టైమ్ థింగ్. సో నేను నా విషయానికి వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్. నేను నా స్ట్రెంగ్స్ ఏంటి, ఐ వాజ్ రైటింగ్ డౌన్ మై స్ట్రెంగ్స్. నా స్ట్రెంగ్స్ ఏంటి, నా ఫ్యూచర్ గోల్స్ ఏంటి, నా డ్రీమ్స్ ఏంటి, అండ్ దాన్ని బేస్ చేసుకుని నాకు ఎలాంటి పర్సన్ వస్తే, నేను ఐ ఆమ్ ఇన్ టు బిజినెస్. So I want somebody who will encourage me to come out of my comfort zone, to encourage me to stand as a woman and fight for the cause. I have some dreams who will support me, contribute me into my dreams. నాకు అలాంటి వ్యక్తి కావాలి అని నేను ఆశపడ్డాను. అలాగే నేను నా పేరెంట్స్కి వివాహం విషయంలో ఫినాన్షియల్గా కానీ, డౌరీ విషయంలో కానీ పేరెంట్స్కి బర్డెన్ అవ్వకూడదు. నా వివాహం విషయంలో ఇంత ఎక్స్పెన్సివ్గా జరగాలి, అలా అప్పు అయిపోవాలి, అది ఇట్స్ వాస్ నెవర్ మై థాట్. సో ఐ వాంట్ అ పర్సన్, ఎవరు అంటే డిమాండ్ చేయొద్దు డౌరీ. ఎస్, పేరెంట్స్ విల్ గివ్, వాళ్ళు థ్యాంక్ఫుల్గా గ్రేట్ఫుల్ హార్ట్తో ఏమిస్తారో ఇస్తారు, బట్ should not be demanding. Dowry kosam demand cheyakudadu. So I still remember when you send your profile, when I received your profile, the last sentence says like this: no expectations, no gifts accepted, no gifts or any dowry. I'm not expecting anything. So I was like, okay, this is good. And it's not like
I'm against that, but it's something that for me the mindset matters. If somebody is focusing on dowry too much, నాకు that's not the right person. సో ఈరోజు మీకు కూడా ప్రియ సహోదరులారా, మీరు వాచ్ చేస్తున్నట్లయితే మీరు మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ ఫ్యూచర్ విజన్ ఏంటి, దానికి అలైన్ అయ్యే ఒక పార్ట్నర్ కావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఇప్పుడు లెటెస్ట్ మీరు జాబ్ చేస్తున్నారు, అదే జాబ్ అదే ప్రొఫైల్ అట్లీస్ట్ మీ ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యే ఒక వ్యక్తి కావాలి అని చూసుకోండి. అది జస్ట్ కమింగ్ టు వీ హ్యావ్ టు సీ ప్రొఫెషనల్లీ, మనం ప్రొఫెషనల్గా స్పిరిచువల్గా నేను ఏ లెవెల్లో ఉన్నాను. ఐ హ్యాడ్ ద డిజైర్ టు సర్వ్ ద గాడ్. ఇప్పుడు నాకు వచ్చే హస్బెండ్కి ఆ డిజైర్ లేదు, లేదంటే హీ ఈజ్ నాట్ గాడ్లీ మ్యాన్, అప్పుడు అది నాకు ఫుల్ఫిల్ అవ్వదు. it is left like that. So spiritual, you have to check spiritually, and then professionally atanu elanti professional ga manaki ela support chestadu, who he is professionally, that is important. And I thought like he has to be a responsible person, and when I saw that, when I saw his profile, this is a responsible person, I was very sure. So meer kuda anni vishayallo professionally, spiritually, physically, mentally, emotionally anni vishayallonu nato sari toogagalige oka మంచి వ్యక్తిని నేను చూసుకోగలగాలి. దట్ ఈస్ హౌ ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్. అలాగా మనం చూస్ చేసుకోవాలి. దట్స్ అ వైజ్ డెసిషన్ దట్ విల్ మేక్. సో ఐ ఆల్సో వాంటెడ్ టు ఎక్స్టెండ్ దిస్ టాపిక్. ఇట్స్ నాట్ జస్ట్ ద పర్సన్ వి మ్యారీ, బట్ ఇట్స్ అబౌట్ ద పర్సనాలిటీ. సో హౌ డూ యూ థింక్? జస్ట్ యాడ్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఆల్రైట్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ABCDEFG అనే విషయాల్ని, ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని క్రైస్తవ యువత ఎక్కువగా చూస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే మన విశ్వాసము లేదా మన బైబిల్ ఏం బోధిస్తూ ఉందంటే మనం ఎప్పుడూ దేవుని వైపే చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తూ ఉన్నావో ఈ మిగతా విషయాలన్నీ నీకు అడ్డుగా పడవు. ఒకవేళ నీ అమ్మాయి అందంగా లేకపోయినా, అమ్మాయి నువ్వు అనుకున్న రంగులో లేకపోయినా సరే నువ్వు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటావు. ఎప్పుడైతే నీకు ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్, దేవుడు అనే ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉంటుందో, అప్పుడు ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా నువ్వు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నీకు చాలా చిన్నగా కనబడతాయి. ఓకే, సో ప్రిపరేషన్ ఫర్ మ్యారేజ్, పెళ్ళి అనగానే ఒక క్రైస్తవ యువకుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి మ్యారేజ్కి? అందులో నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, షేర్ చేసుకో. ఎస్, సో ప్రిపరేషన్ ప్లేస్ అ వెరీ హ్యూజ్ పార్ట్. మనము ఫస్ట్ మెంటలీ, ఎమోషనలీ వీ హ్యావ్ టు ట్యూన్ ఇన్. మనం వివాహం అవుతుంది అంటే ఇట్స్ అ న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్, బికాస్ అ గాడ్లీ మ్యారేజ్, వివాహం అనేది ఇట్ డిసైడ్స్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటిల్ దెన్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ లైఫ్. అప్పటి నుంచి కూడా ఇట్స్ అ న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్. సో ప్రిపరేషన్ ప్లేస్ అ వెరీ కీ రోల్. వ్యక్తిగతంగా నేనైతే ప్రిపరేషన్, యాజ్ ఐ సెడ్, నేనైతే ఐ వాజ్ రీడింగ్ మెనీ ఆర్టికల్స్, చాలా ఆర్టికల్స్ చదువుతూ ఉన్నాను, యూట్యూబ్లో చాలా వీడియోస్ వాచ్ చేశాను. హౌ టు ప్రిపేర్ మై సెల్ఫ్ స్పిరిచువల్గా అండ్ మెంటలీ, ఎమోషనలీ ఎలాగ నేను ప్రిపేర్ అవ్వాలి, ఐ వాజ్ వాచింగ్. నేను మిమ్మల్ని ఇప్పుడు వెళ్ళి అవన్నీ వాచ్ చేయమని చెప్పట్లేదు. నాకు కొన్ని అయితే వెరీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, కొన్ని డైవర్టింగ్గా అనిపిస్తుంది, కొన్ని మనకి చాలా అప్సెటింగ్ అనిపిస్తుంది. అమ్మో ఏంటి ఇది ఇంత టిపికలా అనిపిస్తుంది. సో అవన్నీ చేయడం తర్వాత అవన్నీ పక్కన పెట్టినా కానీ ఫస్ట్ మనము కూర్చుని యు స్టార్ట్ praying. That's the first step of preparation. Prayer is the first step of preparation, because only God knows who you are as a person. Only God knows who is the best one for you. So ఇది ఏంటంటే ఇప్పుడు నా హ్యూమన్ అటెంప్ట్స్ తోటి నేను చేస్తాను, నా వల్లే అవుతుంది అని నేను అనట్లేదు. బట్ the preparation is always needed. The kind of person you are looking for, and how prepared you are for it. ఎందుకంటే let us say మనం ఒక ట్రీ చూసినట్లయితే యూ కెన్ టెల్ ద సీజన్ ఆఫ్ ఇట్. when it is the flowers are there, and then it is ready for the fruit. When the leaves are dry, this is a season of dry. It's like spring season. So it tells about the season. Preparation అనేది it tells about the season. It tells about that you are already prepared for it. It's just that the sign that you are prepared, that you're just telling God, yes, I'm prepared, and this is the time, I'm open for it. It is like that. And this plays a very key role. First thing,
pray. And the second thing, if you have any opportunity to go for premarital counseling or premarital sessions or something like that, ప్లీజ్ డూ అటెండ్ సచ్ సెషన్స్. అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేనైతే నాకు ఎల్డర్స్, ఐ హ్యావ్ మై మినిస్ట్రీ ఎల్డర్స్, ఐ హ్యావ్ అక్క అండ్ అన్న, ద పాస్టర్స్ హూ కెన్ గైడ్ మీ త్రూ ద ప్రాసెస్. నేను వెన్ ఐ వాజ్ యాంగ్షియస్ సమ్ టైమ్స్ ఐ వెంట్ టు దెమ్ అండ్ దే ఎన్కరేజ్డ్ మీ. వాళ్ళు దే స్పెషలీ లేడ్ హ్యాండ్స్ అండ్ వాళ్ళు నాకు ప్రేయర్ చేశారు. ఆ ప్రేయర్ సపోర్ట్ నాకుంది. ఆల్వేస్ హ్యావ్ ద ఫెలోషిప్. మీరు ఒక్కరే చేయొద్దు. So in the preparation include your family, in the preparation include your church, in the preparation include yourself. So all together will work out. ఒక్కరు చేసే పని కాదు ఇది. ఏంటంటే కుటుంబం అనే వ్యవస్థ, ఇట్ ఈస్ బిల్డ్ అపాన్ ద కనెక్షన్స్. కాబట్టి జస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ఓపెన్, మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ అండ్ include your family, include your friends, include your church into this preparation, and things will really fall in place. So I would like to ask you an interesting question. So let go of the past and get ready for the new Phase of life. Elaga, how to get rid of the past, how to let go of the past and be prepared for the new phase of life. Adi it's like a general view and your personal view also I'm expecting from you. లెట్ గో ఆఫ్ ద పాస్ట్ అనే విషయం మనం మాట్లాడుకునే ముందు మనం ఒక బిబ్లికల్ వ్యూని మనం గమనించుకోవాలి. నూతన నిబంధనలో ఇలా ఉంటుంది, పాతవి గతించిపోయాను, సమస్తము నూతనమాయను అని ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్ని మనం ఫాలో అవుతూ, ఒకవేళ మనకి పాస్ట్లో చాలా బ్రేకప్స్ ఉండొచ్చు, పాస్ట్ స్టోరీస్ ఉండొచ్చు, లేదా పాస్ట్లో మనం చాలా స్ట్రగుల్ ఫేస్ అయి ఉండొచ్చు, లేదా పాస్ట్లో మనకి ఏదైనా లవ్ స్టోరీ ఉండొచ్చు. ఈ విషయాలన్నింటినీ ఒకవేళ మనం అక్కడికి బ్రేక్ అయిపోయి ఉంటే కనుక ఆ విషయాలన్నింటినీ మనం పక్కకు పెట్టి ఖచ్చితంగా మనల్ని మనం నూతనపరుచుకుంటూ ఉండాలి. ఇదే బైబిల్ బోధిస్తూ ఉంది. సో ఎప్పుడైతే మనం ఇలా నూతనపరుచుకుంటూ ఉంటామో ఖచ్చితంగా లైఫ్లో ముందుకు వెళ్తామో. అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం కూడా. ఇందాక మనం మాట్లాడుకున్న క్వశ్చన్కే ఈ క్వశ్చన్ కూడా సిమిలర్గా ఉంటుంది. ఫేసింగ్ రిజెక్షన్స్ అంటాం. అంటే మనం చాలా పెళ్లి చూపులకు వెళ్ళి ఉండొచ్చు, లేదా చాలామంది మనల్ని వచ్చి చూసుండొచ్చు, మనం వెళ్ళి వేరే వాళ్ళని చూసుండొచ్చు, చాలామంది మనల్ని రిజెక్ట్ చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ రిజెక్షన్స్ని నువ్వు ఎలా ఫేస్ చేసావు? ఎస్, సో ఫేసింగ్ రిజెక్షన్స్ నీడ్స్ అ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ గట్. అండ్ see when we constantly hook ourselves with the word of God and the belief, that strong belief that God will definitely do only good for me, he make all things work together for my goodness ani manaki confidence unnappudu things will become much easier to face that. ఏంటంటే ఇది మ్యారేజ్ విషయంలోనే కాదు, రిలేషన్షిప్ విషయమైనా కానీ, యు ఆర్ ఇన్ టు రిలేషన్షిప్ అండ్ మేబీ యూ లవ్ సంబడి సో మచ్, బట్ అట్ సమ్ పాయింట్ యూ ఫేస్ సమ్ రిజెక్షన్ ఆర్ యూ ఫేస్ సమ్ బ్రేకప్. ఆర్ మ్యారేజెస్కి వచ్చినప్పుడు కూడా వివాహం విషయంలో లైక్ కొన్ని ప్రొఫైల్స్ మనం చూస్తాము, కొన్ని కలర్ బాగాలేదు, లేదంటే they demand such amount of dowry. adi manamu we are not in a position or we don't want to go with that. atla for different reason edaina avachchu, we might face rejections. So alanti rejections jariginappudu the only thing is that hook on to the God. Naku, for me personally, like it was I think 4 to 5 years of traveling it happened. Matches చూడడము and multiple things happened in my life. It was quite stressful, but I don't think really I have faced any rejection or something like that. But going through rejection is not an easy thing, and it is similar that I rejected somebody or somebody rejected me. It happens like that. But avanni jariginappudu, it's just that we hold on to God, we hold on to the promises, and then wait for him. Endukante if something is passing, it means that it is not meant for you. It is something that it is not for you. You are not complete with that person unless until the best thing comes into your life, and the rest everything just fades away, will just go away with some or the other reason. See, konni rejections ela ante silly reasons untayi, like మిస్కమ్యూనికేషన్. ఇనీషియల్ మన కమ్యూనికేషన్లో చిన్న మిస్కమ్యూనికేషన్ ఒక రిజెక్షన్ అయిపోతుంది. అలాగా ఇట్ హ్యాపెన్స్.
అది మనం it is out of control. What is in control is that how I deal with the rejection, that is in my control, and then I hold on to it and wait for the right time. Here is another interesting question for you. So is it about love marriage or arranged marriage, or altogether a godly marriage? What do you think? So we have lot of controversies, even like people come up with love marriage manchidi kaadu, arranged marriage manchidi. So we have lot of even the it's even we are well advanced with technology, and even we are like well matured enough, but still we have this oppression, or we still have this culture where a sect of people is particularly hooking on to one thing. So what do you think? Love marriage, arranged marriage, what do you think? And we want a detailed narration. So why love, why arranged, or why not both? And your personal experience, what is yours actually? ఆల్రైట్. సో ఈ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అనే విషయంలో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మన ఇండియన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో మనము చాలా విషయాలు, విపరీతమైన బోధలు మనం చూస్తూ ఉన్నాము. అయితే లవ్ మ్యారేజ్ చేసుకోవాలా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ అనేది చాలా పవిత్రమైన విషయము. ఆ మ్యారేజ్ అనే విషయాన్ని, ఆ పవిత్రతను మనం కాపాడాలి. అండ్ ఇట్ ఈస్ ద బిబ్లికల్ ఆర్డినేషన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. అంటే దేవుడు దాన్ని ఎంతో ప్రాముఖ్యంగా ఉంచాడు ఆదాము దగ్గరే. దేవుడే సాక్షిగా ఉండి ఆదాముకి హవ్వకు పెళ్లి చేశాడు. అయితే లవ్ మ్యారేజ్ అయినా చేసుకోండి, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా చేసుకోండి, కానీ అందులో ప్రేమ ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. అయితే కొంతమంది పాస్టర్లు చెప్తూ ఉంటారు, లవ్ మ్యారేజ్ పాపము, లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, ఆడవాళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకోకూడదు, ఆడవాళ్ళు మేకప్ వేసుకోకూడదు అనే విపరీతమైన పురుషాధిక్య వ్యవస్థని ఆడవాళ్ళ మీద రుద్దడానికి ట్రై చేస్తారు, లేదా వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్ని వాళ్ళ కాంగ్రిగేషన్ మీదలో లేదా విశ్వాసుల మీద రుద్దడానికి ట్రై చేస్తారు. అయితే పెళ్ళికి ముందు మీరు ఎవరైనా లవ్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా మీ పేరెంట్స్ని ఒప్పించి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు అలా కాకుండా అరేంజ్డ్ మ్యారేజ్ మాత్రమే చూస్తున్నారు అంటే కనుక తల్లిదండ్రులు చూపించిన సంబంధాన్ని చేసుకోవచ్చు. అలా అని మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని కించపరచాల్సిన అవసరం లేదు. లవ్ మ్యారేజ్ అయినా కూడా, అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా రెండు మ్యారేజే కాబట్టి దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. లవ్ మ్యారేజ్ పాపం అని బైబిల్ ఎక్కడా బోధించట్లేదు. వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైమ్ ఇన్ యువర్ మ్యారేజ్ అంటే, మ్యారేజ్ అనే టైం వచ్చేసరికి మన పేరెంట్స్ మనల్ని ప్రెషర్ పెడతా ఉంటారు, నీకు ఈ టైం వచ్చేసింది పెళ్లి చేసుకోవాలి, ఆ టైం వచ్చేసింది పెళ్లి చేసుకోవాలి. కానీ నీ లైఫ్లో వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైమ్ ఫర్ మ్యారేజ్ అంటే దానికి అర్థం ఏమనుకుంటాము? Yes, waiting for God's time. So from the beginning I'm very much stressing on this point, waiting for God's time. So the thing is like when we see Genesis chapter 21, so manaki the best couple from the Bible that if we pick, no, Isaac and Rebecca. సో మనకి ఐజాక్ గురించి ఫస్ట్ టైం ఎక్కడ రాశారు అంటే జెనసిస్ చాప్టర్ 21 చూసినట్లయితే, సో అబ్రహాం అండ్ సారా దే గేవ్ బర్త్ టు అ సన్ ఐజాక్, అండ్ ఇమీడియట్లీ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్ 22, జెనసిస్ చాప్టర్ 22 మనం చూసినట్లయితే ఇట్ మెన్షన్స్ అబౌట్ రిబెకా. సో అది మనం చూసినట్లయితే కొంచెం ఆడ్ కాంటెక్స్ట్ అనిపిస్తుంది. అంటే అవుట్ ఆఫ్ నో వేర్, అది అక్కడ అసలు కాంటెక్స్ట్ లేకుండా అవుట్ ఆఫ్ నో వేర్ ఇట్ ఈస్ మెన్షన్డ్ అబౌట్ ద లీనియేజ్ ఆఫ్ రిబెకా. సో ఇట్ మీన్స్ దాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అప్పటికి. సో దే వర్ జస్ట్ బార్న్, అప్పుడు వాళ్ళు జస్ట్ జన్మించారు అంతే. ఇన్ ద 21st chapter ఐజాక్ వాజ్ బార్న్, ఇన్ ద 22nd chapter రిబెకా వాజ్ బార్న్. సో it is assurance, great assurance that if your Isaac is born, your Rebecca is born somewhere. If you are Rebecca, your Isaac is born somewhere. So it just be assured that if you are here, there is somebody that God has already prepared or is preparing for you. It's something that if he is preparing you for the marriage, he is preparing your spouse for the marriage. It's something that he brings together both of you at the right time. మనం చూసినట్లయితే ఐజాక్ అండ్ రిబెకా, they were born, and at the right time God is preparing Isaac, God is preparing Rebecca, and the right time Abraham sends Eliezer, నా కోసము పలానా స్త్రీని, అదే నా వర్గంలోనే నా బ్లడ్ రిలేటెడ్ తీసుకుని రమ్మని పంపించారు. సో ఇట్ హ్యాపెన్స్, God will send Eliezer. So your Eliezer will come at the right time. Even in our case, our Eliezer, so he has come at the right time. So he is a stranger to me. He knows you, but he is a stranger to me. And all of a sudden he showed up.
అండ్ దెన్ దట్స్ హౌ వి గాట్ టుగెదర్. అట్ ద సేమ్ టైం వీక్షిస్తున్న మీకు కూడా గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యువర్ లైఫ్ పార్ట్నర్. దేవుడు మిమ్మల్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాడో అదే విధంగా నీ లైఫ్ పార్ట్నర్కి కూడా ఆయన సిద్ధపరుస్తున్నాడు. అట్ ద రైట్ టైం ఎవరు రావాలి, ఎవరు ఇది జరిగించాలి, మీ ఎలియజర్ ఎవరు, అట్ ద రైట్ టైం హీ విల్ కమ్. సో దట్ ఈస్ హౌ వీ విల్ వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. మా జీవితంలో కూడా అదే జరిగింది. సో ఓన్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు uncle Suresh uncle, and I don't know, I never knew the name Satya Anwesh, I never knew the name Suresh uncle, and it's all of a sudden he was our Eliezer, and he brought us together. He has sent me his profile and this entire story narrative he narrated, and it's like full length. When I was reading in his story, I really fell in love with the story, because I haven't seen his picture, I don't know who he is, I never know his name and all. But I was when I was reading his story, my Eliezer, see, when Eliezer went to పిక్ రేచల్కి ఇంట్రడక్షన్ చెప్పలేదు, ఏంటి అని ఏం చెప్పలేదు. హీ వాజ్ టెస్టింగ్ రేచల్. సో మేబీ అంకుల్ మైట్ హ్యావ్ టెస్టెడ్, నాకు తెలియదు. బట్ వెన్ హీ సెండ్ ద ప్రొఫైల్, అది నేను చదువుతున్నప్పుడు, వెన్ ఐ వాజ్ రీడింగ్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ ప్రొఫైల్, హీ సెండ్ వన్ హ్యూజ్ పారాగ్రాఫ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ హూ దిస్ పర్సన్ ఈస్ అండ్ వాట్ హీ డస్ అని. వెన్ ఐ వాజ్ రీడింగ్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ explanation or the story, I was already thinking, yes, this is the person, this is the right person. So meek kuda, you wait for the right time and God will definitely show up and God will send the Eliezer. This is something that continuation to my points. So how God has brought two broken vessels together for his glory, so into the system of marriage. So how do you think, is it possible? I mean, coming to your personal life and your personal preparation, and how do you think it is possible, and what do you really give a message from our marriage, mana marriage nunchi, the message that you wanted to strongly convey to the audience from our personal experience, how we are brought together. There is like a zero chance that we will get together. Zero chance, we will get introduced to each other and come together, but still God has done that. So what do you think, and what message that you would like to convey to the audience? మ్యారేజ్ అనే విషయం దగ్గరకు వచ్చేసరికి, మనం ఒకవేళ అది లవ్ మ్యారేజ్ అయితే కనుక మనము ముందే ఒకళ్ళని తెలుసుకొని ఉంటాము. సో పెళ్ళైన తర్వాత పెద్దగా రిగ్రెట్స్ ఏమీ ఉండవు. కాకపోతే అరేంజ్ మ్యారేజ్ అనే విషయం దగ్గరకు వచ్చేసరికి మనం ఒకళ్ళకొకళ్ళు పరిచయం ఉండదు. ఒకవేళ మనకు పెళ్ళి అయిపోయినా సరే మనం దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. అయితే నా వ్యక్తిగత విషయం దగ్గరకు వచ్చేసరికి, నిన్ను సురేష్ అంకుల్ ఇంట్రడ్యూస్ చేయడము, నీ ప్రొఫైల్ నాకు పంపించి ఆ ప్రొఫైల్ మొత్తం చూసి, నీ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది. సో నేను అప్పుడు అనుకున్నాను, ఎస్, దిస్ ఈస్ ద రైట్ థింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గో హెడ్. అప్పటి వరకు నాకు వేరే రకాల ఆలోచనలు ఉండేవి. జాబ్ చేసే అమ్మాయిని చేసుకోవాలి, లేదా బాగా సెటిల్ అయిన అమ్మాయిని చేసుకోవాలి. ఎందుకంటే నా వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఇలాంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ నీ ప్రొఫైల్ ఒకసారి చూసిన తర్వాత నేనేమనుకున్నాను అంటే, ఓకే, నేను కూడా బిజినెస్లో ఉన్నాను, నువ్వు కూడా బిజినెస్లో ఉన్నావు, మన ఇద్దరికి ఎక్కడో మ్యాచ్ అవుతుంది. అలాగే నేనే ఏదైతే ఐడియాలజీతో ఉన్నానో, నువ్వు ఏదైతే ఐడియాలజీతో ఉన్నావు, ఈ రెండు చాలా దగ్గరగా ఉన్నాయి. విచ్ మీన్స్ 99% అనేది అక్కడే ఫిక్స్ అయిపోయింది. ద రెస్ట్ 1% విచ్ ఐ వాంటెడ్ టు ఫిక్స్ ఈజ్ వెన్ ఐ సీ యూ. నేను చూసినప్పుడు దెర్ ఈస్ సమ్ కనెక్షన్ అండ్ దెర్ ఈస్ దట్ బబ్లింగ్ జాయ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ యూ. సో దట్ ఈస్ వేర్ ఐ ఫిక్స్, ఎస్, దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి. జనరల్గా మనము ఒక మ్యారేజ్ అయిపోయిన కపుల్, హస్బెండ్ సాయంత్రం ఇంటికి రాగానే వైఫ్ హస్బెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తన కళ్ళల్లో ఒక బబ్లింగ్ జాయ్ ఉంటుంది. సో ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం చూశానో, దే హ్యావ్ సీన్ దట్ బబ్లింగ్ జాయ్ ఇన్ యువర్ ఫేస్. సో అప్పుడైతే నేను ఆ 1% కూడా ఫిక్స్ చేసుకొని, ఎస్, విల్ గో హెడ్ విత్ దిస్ మ్యారేజ్ అని చెప్పి ముందుకెళ్ళడం జరిగింది. సో ఈ బ్రోకెన్ వెజల్స్ అనే దానికంటే కూడా బ్రోకెన్ లైఫ్స్ అనే మాట వాడితే బాగుంటుందేమో. బ్రోకెన్ లైఫ్స్ అంటే నీకు పాస్ట్ ఉండొచ్చు, నాకు పాస్ట్ ఉండొచ్చు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ hatred that we have seen from other people, and there is lot of breakup that we have gone through, and there is lot of heartbrokenness that we have gone through. Okay, marriage fear. మ్యారేజ్ అనగానే చాలా భయాలు ఉంటాయి మనకి. ఆ భయాల్ని నువ్వు ఎలా అధిగమించావు? యా, మ్యారేజ్ ఫియర్ ఇస్ రియలీ అ హ్యూజ్ థింగ్ అండ్ అ రియల్ థింగ్.
ఎలా అంటే వన్స్ యు ఆర్ ప్రిపేరింగ్ మైండ్లో చాలా ఆలోచనలు వస్తాయి అండ్ చాలా భయం ఉంటుంది. పర్సనల్గా నాకున్న భయం ఏంటంటే, నాకు ఫర్ 30 years ఐఎమ్ సో యూజ్డ్ టు మై సెల్ఫ్. అంటే ఐ ఆమ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ విల్ నెవర్ షేర్ ఎనీథింగ్ టు ఎనీబడి. నేను ఐ విల్ రైట్ ఫర్ మై సెల్ఫ్, ఐ విల్ టాక్ టు మై సెల్ఫ్. నేను నాకంటూ ఒక ప్రపంచాన్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దిస్ వరల్డ్. నేను నా ప్రపంచం ఇట్ ఈస్ లైక్ బ్యూటిఫుల్ అండ్ ఐ రియలీ ఐఎమ్ కంప్లీట్ లైక్ దాట్. సో నేను ఇప్పుడు నా ఆలోచన నా భయం ఏంటంటే, ఈ ప్రపంచంలోకి ఎవరైనా వస్తే అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఓపెన్ అప్ అవ్వాలి, అన్నీ షేర్ చేసుకోవాలి, ఇంటిమేట్గా ఉండాలి అండ్ ఇట్ ఈస్ లైక్ అ ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్ దట్ వీ నీడ్ టు హ్యావ్. ఒక్క మనిషితోటి కంప్లీట్గా 24/7 ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఒక్క వ్యక్తితోటి కంప్లీట్గా లైఫ్ స్పెండ్ చేయాలి. సో యూ విల్ బీ విత్ హిమ్, యూ క్రై, యూ లాఫ్ అండ్ యూ ఫెయిల్, యూ ఫాల్, యూ గెట్ అప్ అండ్ అంటే వాళ్ళకి మన కంప్లీట్గా ఇట్స్ లైక్ అన్రాపింగ్ యువర్ సెల్ఫ్ అండ్ షో ద ఒరిజినల్ హూ యు ఆర్, ద ఒరిజినల్ వర్షన్ ఆఫ్ యూ. అది చూపించాలంటే యూ నీడ్ గట్స్. అది ఏమో ఎలా యాక్సెప్ట్ చేస్తారో. వీ విల్ ఆల్వేస్ హ్యావ్ అవర్ స్కార్స్. మనకి పాస్ట్ ఉంటుంది, మన బ్రోకెన్నెస్, మన స్కార్స్ అనేది ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ మిగిల్చిన ఆ యొక్క స్కార్ అనేది ఉంటుంది. సో అది చూసినప్పుడు ఆ యొక్క నాకు నేను వెళ్ళిన ఎక్స్పీరియన్సెస్ దట్ క్రియేటెడ్ సచ్ అన్ కైండ్ ఆఫ్ బిట్టర్నెస్ ఇన్ మీ, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? కైండ్ ఆఫ్ ఎంగ్జైటీ ఇన్ మీ, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? నేను యాజ్ ఎ కంప్లీట్ పర్సన్, ఇట్స్ నాట్ ఎ గుడ్ సైడ్ ఆఫ్ మీ, దెర్ ఈస్ ఆల్సో అ బ్యాడ్ సైడ్ ఆఫ్ మీ ఆర్ దెర్ ఈస్ అ ప్రోగ్రెసివ్ సైడ్ ఆఫ్ మీ వేర్ ఐ స్టిల్ నీడ్ టు వర్క్ విత్. ఇంకా నేను సరి చేసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో విల్ హీ బీ ద పర్సన్ హూ విల్ సపోర్ట్ మీ త్రూ దిస్? అండ్ ఇంకొకటి, నేను ఆ పర్సన్ని నేనెంతవరకు అర్థం చేసుకోగలుగుతాను? సో ఇవన్నీ కూడా నాకు చాలా ఫియర్ ఉంది. I used to have a lot of fear. But then, see, when God sends the right person, when I saw your profile, I am very much convinced that this is, as you said, నేను నీ ప్రొఫైల్ చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నట్లుంది. I felt the same, like he is a person like me. నేను I have been through certain like financially I come from a normal middle class family. So obviously there are financial pressures that I have been through. I have to understand my parents situations, అర్థం చేసుకుని I'm the elder one of the family. నేను ఒక డాటర్లా కాదు, ఒక సన్ లాగా నిలబడ్డాను. దెర్ ఆర్ సిచ్యువేషన్స్ దట్ ఐ స్టూడ్ యాజ్ ఒక కొడుకులాగా ఫ్యామిలీకి నిలబడ్డాను నేను. బికాజ్ ఐ నెవర్ పుట్ ప్రెషర్ ఆన్ మై పేరెంట్స్. ద మూమెంట్ ఐమ్ గ్రాడ్యుయేటెడ్ లైక్ ఒక్క హైదరాబాద్కి ఎలా వచ్చాను నేను, అసలు పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టకుండా డే 1 నేను ఎలా జాబ్ తెచ్చుకోవాలి అని హైదరాబాద్కి వచ్చి జాబ్ తెచ్చుకుని ఫ్రమ్ దేర్ ఐ పుల్డ్ మై బ్రదర్. సో ఇట్స్ లైక్ ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ లైఫ్లో నేను చాలా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. ఒక అమ్మాయిగా చాలా పెయిన్ తీసుకున్నాను, చాలా కమెంట్స్ తీసుకున్నాను, హార్ట్ బ్రేక్స్ తీసుకున్నాను. చాలామంది దే షో ద డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ ఈజ్ దేర్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈజ్ దేర్. ఐ కమ్ ఫ్రమ్ అ రూరల్ విలేజ్. ఒక పల్లెటూరులో నుంచి ఒక అమ్మాయి వచ్చి ఒక సిటీకి వచ్చి తను బిజినెస్ స్టార్ట్ చేసింది అంటే చాలా స్ట్రగుల్ ఉంది. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. చాలా పెయిన్ ఉంది నాకు లోపల. సో వెన్ ఐ రెడ్ యువర్ స్టోరీ, దట్స్ వాట్ ఐ వాజ్ టెల్లింగ్. నీ స్టోరీ నేను చదువుతున్నప్పుడు ఐ ఫెల్ట్ సో మచ్ ఇన్ లవ్ విత్ ఇట్. ఏంటంటే హౌ యూ లాస్ట్ యువర్ ఫాదర్ అట్ వెరీ యంగ్ ఏజ్ అండ్ దెన్ యూ stood for your family, and then you stood for your family as like a father, I can say, for your brother, for your younger brother, and a huge support for your mother. నాకు అనిపించింది దిస్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ గై, ఇలాంటి రెస్పాన్సిబుల్ పర్సన్, లైక్ ఇట్స్ లైక్ మీ ఓన్లీ. ఓకే, సో ఐ వాజ్ వెరీ అష్యూర్డ్ he will definitely understand me, he will accept me, and that is how I am very much convinced. Appudu naku I'm became strong enough. See, on the marriage day also I was like blushing throughout the day because like I'm happy, yes, finally I got the one. So marriage vishayamlo kuda I was I mean, as a girl I used to have this fairy tale wedding, but God's way is different. It was a lockdown wedding and very few audience, kontamandi maatrame vacharu, but how God amazingly worked together.
అది దట్ ఈస్ రియలీ గ్రేట్. అండ్ చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలామంది ఫ్యూ ఆఫ్ మై రిలేటివ్స్, కొంతమంది మా బంధువులు కూడా అది లవ్ మ్యారేజ్ వీళ్ళు కవర్ చేస్తున్నారు అని కూడా అనుకున్నారు. అలా అనిపించింది, అంటే అది కన్విన్సింగ్గా ఉంది మన స్టోరీ. సో అలాగా అంటే ద సర్ప్రైజింగ్ ఆర్ ద రియలీ ద బెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈవెన్ బిఫోర్ వీ మెట్ ఈచ్ అదర్, ఈవెన్ బిఫోర్ వీ టాక్డ్ టు ఈచ్ అదర్, ఫోన్ నెంబర్ పాస్ చేయడానికంటే ముందు వీ సెడ్ ఎస్. అంటే ఇట్స్ నాట్ లైక్ వీ నెవర్ కన్సిడర్డ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, వీ నెవర్ కన్సిడర్డ్ అవర్ ఫినాన్షియల్ స్టేటస్, ఏది కన్సిడర్ చేయలేదు. మన పర్సనాలిటీ ఏంటి, మన మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి వ్యక్తిత్వం అని చూసుకుని ఓకే ఇది నాకు యాప్ట్ అనుకుని ఓకే చేసాము. నేను అంకుల్కి ఐ సైడ్ అంకుల్ ఐమ్ ఓకే విత్ ఇట్, ఐమ్ ఓకే విత్ హిమ్. I already told him, and it was the same from your side, and that 1% also, like when you met it was clarified. And that is the best part, like that is where we trust God. I already told God, this is what I'm looking for. God, నాకు ఇలాంటి వ్యక్తి కావాలి, this is the qualities that I'm expecting in that person. I already told God, and he will make sure that he will give me the right person. So that's the best assurance and the confidence that I got, and that marriage fear and all just vanished. So from all these discussions, and let us conclude, if we have to encourage the young audience and dear brothers and sisters, like who are looking for the partner, who are preparing themselves for the life partner, and what is that message that we wanted to convey, and what is that one thing that we would like to share with them? What do you think? Just one conclusion that we could give to them. రైట్, ఇప్పుడున్న యువతకి ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే కనుక మ్యారేజ్ గురించి రెండు విషయాలు ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఒకటి క్యాస్ట్, కులము, లేదా రెండవది డౌరీ, కట్టము. ఈ రెండు విషయాలలో ఎటువంటి పట్టింపులు లేకుండా ముందుకు సాగాలని యువతను కోరుకుంటా ఉన్నాను. మనం ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ బీయింగ్స్గా ఉన్నాము, మనం ఎప్పుడు సొంతంగా పెరుగుతూ ఉన్నాము. అబ్బాయిలు కూడా ఎలా పెరగాలి అంటే ఇండిపెండెంట్గా పెరగాలి. నాకు చిన్నప్పటి నుంచి ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉండడం వల్ల నేను ఈ క్యాస్ట్కి ఎప్పుడు అగెయిన్స్ట్గా ఉన్నాను, డౌరీకి కూడా ఎప్పుడు అగెయిన్స్ట్గా ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ గర్ల్స్ మనీ. నేను జనరల్గా మా ఫ్రెండ్స్ దగ్గర చూస్తూ ఉంటాను, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నాతో. అప్పుడు ఏమంటారంటే, అరే మొన్నే అక్క పెళ్లి చేస్తాం, మొన్నే చెల్లి పెళ్లి చేస్తాం, 10 లక్షలు అప్పు అయింది, 20 లక్షలు అప్పు అయింది. సో నేను ఒక విషయం ఏమనుకున్నానంటే, నేను ఒకవేళ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కనుక అమ్మాయికి ఒక బ్రదర్ కానీ లేదా తన ఫాదర్ ఇలా నా వల్ల అప్పు అయిపోయింది అని అనుకోకూడదు. అంటే కట్నం ఇచ్చి అప్పు అయిపోయాం, అప్పు ఇచ్చి పెళ్లి చేస్తాం అన్న ఆ అపవాదం నా మీద రాకూడదని చెప్పి ముందే డౌరీ అనే విషయానికి నువ్వు చెప్పేశాను. అలాగే క్యాస్ట్ విషయంలో కూడా ఎలాంటి పట్టుపులు లేకుండా ముందుకెళ్ళాం. సో ప్రాముఖ్యంగా యువతకి చెప్పేది ఏంటంటే, పెళ్ళి అనే విషయంలో ఈ రెండు విషయాలు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు విషయాలని పక్కకు పెట్టి గాడ్ అనే ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవ్వండి, ఖచ్చితంగా మీ మ్యారేజ్ అనేది వర్ధిల్లుతుంది. ఎస్, యాజ్ హీ సైడ్, మా వివాహంలో కూడా చూసుకున్నట్లయితే వీ డిడెంట్ కన్సిడర్ క్యాస్ట్ యాజ్ అ ఫ్యాక్టర్, వీ డిడెంట్ కన్సిడర్ ఫైనాన్సెస్ యాజ్ అ ఫ్యాక్టర్. అంటే ఎంత డబ్బులు ఉంది, ఎంత ఆస్తి ఉంది అనేది వీ డిడెంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఫ్యాక్టర్. ఎందుకంటే గాడ్ విల్ వర్క్ ఎనీవే, God will bring his purpose together, like God will always fulfill his purpose. Ante it should not be a blockage. Mana alochanalu, it should not block the work of God. And we loved God, keeping aside caste, keeping aside all the physical things avanni pakkana petti memu ma vishayamlo kuda we never considered caste. We came out of that shell. First thing, we came out of the shell of finances and riches, and ఇంకొకటి అందం అనేది కూడా మేము పక్కన పెట్టేసాము. ఎందుకంటే మేము బిఫోర్ వీ సా ఈచ్ అదర్ వీ సెడ్ ఎస్, అందం అనేది ఒక ఫ్యాక్టర్గా మేము పెట్టుకోలేదు. అండ్ దెన్ వీ అలవ్డ్ గాడ్, దేవుడు తన కార్యం చేయడానికి మేము అవకాశం ఇచ్చాము. అండ్ సి, గాడ్ హ్యాస్ డన్ ద బెస్ట్ థింగ్. And now we are together, working together, and we always wanted our lives to be a living example or an inspiration to the young generations.
and we really thank God for this wonderful opportunity and this for the 2 years of His faithfulness. It was not been easy, but God is always been faithful all the 2 years, and really thank God for this wonderful 2 years of journey. And I wish all the good luck for both of us for the years to come. And yes, it was a wonderful conversation with you.